రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టు ఫార్మాట్లో కెప్టెన్సీ ఖాళీ ఏర్పడింది. త్వరలోనే టీమిండియా టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. ప్రస్తుతం టీ20 వన్డే ఫార్మాట్లకు వేరు కెప్టెన్లు ఉన్నారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కాగా వన్డేలకు రోహిత్ శర్మ ఉన్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టెస్ట్ ఫార్మాట్ కు శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లు ఉండడం జరుగుతుంది. ఇది బీసీసీఐ పాలసీకి విరుద్ధం. గతంలో 3 ఫార్మాట్లకు ఒక్కరే కెప్టెన్ గా ఉండాలని బీసీసీఐ భావించేది. అనంతరం వైట్ బాల్ క్రికెట్ కు ఒకరు, రెడ్ బాల్ క్రికెట్ కు మరొకరు కెప్టెన్ గా ఉండేలా చేసింది. ఇప్పుడు ఫార్మాట్ కు ఒక కెప్టెన్ ను చేసింది. అయితే 3 ఫార్మాట్లను లీడ్ చేయగలిగే కెప్టెన్ లక్షణాలు ఉన్న ప్లేయర్ ఒకరున్నారు. అతడెవరో కాదు, శ్రేయాస్ అయ్యర్. ఇప్పటికే ఐపీఎల్ లో తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో చాటి చెప్పాడు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు 2024లో ఛాంపియన్ గా నిలిచింది. ఇక 2025 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ను ప్లే ఆఫ్స్ రేసులో ఉంచాడు. శ్రేయాస్ అయ్యర్ ను టీమిండియాకు కెప్టెన్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. అతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.